నమస్తే. నా పేరు రమేష్ కడారి, హైకోర్టు అడ్వకేట్, హైదరాబాద్, తెలంగాణ. 'పుష్ప 2' రిలీజ్ రోజు తొక్కిసలాట జరిగింది. దానికి నిండు ప్రాణం బలైంది. దానికి కారణం ఎవరు? అల్లు అర్జునా? సంధ్య థియేటరా? పోలీసు వారా? గవర్నమెంటా? లేదా ఫ్యాన్సా? దీనికి కారణం ఎవరైతారు? ఈరోజు ఆ ప్రాణం మళ్ళీ తిరిగి తెచ్చుకోగలమా? ఆ ప్రాణం తిరిగి తెచ్చుకోలేము. సో, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ మనం ఒకసారి గుర్తు చేసుకుంటే, ఈ యొక్క బెనిఫిట్ షోలు అనేటివి ప్రారంభమైన తర్వాత ప్రభుత్వాలు బెనిఫిట్ షోలకు పర్మిషన్లు ఇస్తున్నాయి. అంటే ప్రభుత్వాలు బెనిఫిషియర్లకు పర్మిషన్ ఇస్తున్నాయి. ఎందుకు ఇస్తున్నాయి? ఈ యొక్క సినిమా థియేటర్ వాళ్ళు బాగుపడాలా, వాళ్ళకి 300 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు రిలీజ్ కావాలంటే తక్కువ రోజులలోనే ఎక్కువ డబ్బులు రావడం కోసం మాత్రమే ఈ యొక్క పర్మిషన్ వస్తుంది. ఇంతకుముందైతే 100 రోజులు, 200 రోజులు, 300 రోజులు నడిచేటువంటి చరిత్ర చెప్పినవాళ్ళు. కానీ ఇప్పుడు అట్లా లేదు. 200 కోట్లు, 300 కోట్లు, 500 కోట్లు, 1000 కోట్లు ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు. కారణం ఏంటిది? తక్కువ టైంలోనే ఎక్కువ డబ్బులు సంపాదించాలంటే ఈ యొక్క తక్కువ టైంలోనే ఈ బెనిఫిట్ షోలు నేయాలి. ఈ యొక్క టికెట్ల రేటును 300 నుంచి 1000 రూపాయలు, 1200 పర్మిషన్ తీసుకోనాలి. ఈ యొక్క ఫ్యాన్స్ నుంచి డబ్బుల్ని వసూలు చేయాలని ఒక టార్గెట్తో మాత్రమే ఇది చేస్తున్నారు. దీని పబ్లిక్ గమనించలేకుండా ఫస్ట్ డే సినిమాకి వెళ్తామన్నటువంటి ఉద్దేశంతో సినిమాకి వెళ్ళి ఈ యొక్క తొక్కిసలాటలో ఇప్పుడు రేవతి అనే ఒక నిండు ప్రాణం బలైంది. ఆ యొక్క రేవతి యొక్క ఫ్యామిలీ తీసుకున్నట్లయితే దిల్సు నగర్, ఈ యొక్క శాలివాహన నగర్ అని ఉంటుంది. శాలివాహన నగర్ దగ్గర నుంచి వాళ్ళు సంధ్య థియేటర్కి వెళ్ళారు. అంటే వాళ్ళ యొక్క బాబు ఎవరైతే ఉన్నాడో శ్రీతేజ్, అతను పుష్ప ఫ్యాన్. అతని ఇంటికాడ కూడా పుష్ప అని పిలుచుకుంటారట. అతను డ్యాన్స్ కూడా పుష్పలో బాగా చేస్తాడు పాపం బాబు. ఆ బాబుని చూస్తుంటే అతను ఎంత ఫ్యాన్ అనేది మనకు అర్థమైపోతూ ఉంటుంది. వాళ్ళ మదరు అంత టికెట్ అయినప్పటికీ 1100 రూపాయల టికెట్ పెట్టుకొని నలుగురికి టికెట్ బుక్ చేసుకొని అడ్వాన్స్గా టికెట్ బుక్ చేసుకుని ఆ రోజు బెనిఫిట్ షోకి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏంటంటే 9 గంటల 15 నిమిషాలకు సినిమా స్టార్ట్ అవుతుందంటే కొంతమంది టికెట్లు తీసుకున్నారు, కొంతమంది టికెట్ తీసుకున్నారు, కొంతమంది బయట ఉన్నారు. అదే టైంలో అల్లు అర్జున్ గారు అక్కడికి రావడము, సో ఈ విధంగా వాళ్ళందరికీ అభిమానులందరికీ కనబడడం, దాంతో అదే టైంలో ఒక్కసారిగా పబ్లిక్ అంతా గుమిగూడడం జరిగింది. దాంతో తొక్కిసలాట ఏర్పడ్డది. ఈ తొక్కిసలాట జరగడానికి కారణం ఏంటంటే ఈ యొక్క పోలీసు వాళ్ళు ఏం చెప్తున్నారు? మాకు ఇన్ఫర్మేషన్ లేదు, సంధ్య థియేటర్ వాళ్ళు మాకు ఇన్ఫార్మ్ చేయాలి ఏమని, అల్లు అర్జున్ గారు వస్తున్నారు, సో అల్లు అర్జున్ గారు రావడం వల్ల సో ఇంత ఫ్యాన్స్ ఏర్పడతారు, దీంతో తొక్కిసలాట జరిగే ప్రమాదం ఉంది అని గమనించడం కోసం పోలీసు వాళ్ళకు ఇన్ఫర్మేషన్ చేయాలి. సో ఈ అల్లు అర్జున్ వాళ్ళు మరి ఈ యొక్క సంధ్య థియేటర్కి ఇన్ఫర్మేషన్ రా అంటే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ చేశారు. ఇన్ఫార్మ్ చేయకుండా సంధ్య థియేటర్కి ఎలా వస్తాడు? రాడు. సో వాళ్ళకి ఆలోపే ఈ యొక్క ఫ్యాన్స్ అందరికీ అల్లు అర్జున్ యొక్క ఫ్యాన్స్ని ఆర్మీ అని పిలుచుకుంటాడు. సో ఆర్మీ అన్నప్పుడు ఎంత రెస్పాన్సిబిలిటీగా ఉండాలి. సో ఆర్మీ అని పిలుచుకుంటున్నప్పుడు వాళ్ళందరూ వచ్చినప్పుడు ఆ పోలీసు వాళ్ళకు కూడా ఈ విషయం తెలిసి ఉంటుంది. కానీ అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ లేకపోవడం వల్ల పోలీసు వాళ్ళు ఏమంటున్నారు? మాకు ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి మేము అనుకున్నంత బందోబస్తులు పెట్టలేదు, బారికేడ్లు పెట్టలేదు అని అంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగినా దానికి బాధ్యులు ఎవరవుతారు? ఒక నిండు ప్రాణం బలి అయిపోయింది. ఒక సాదాసీద కుటుంబము, లోయర్ మిడిల్ క్లాస్ కుటుంబము. అతను ఏదో చిన్న జాబ్ చేసుకుంటాడు, ఒక జ్యువెలరీ షాప్లో వర్కర్గా ఎంప్లాయ్ చేసుకుంటున్నాడు. అతనికి ఆల్రెడీ ఈ యొక్క కాలేయ వ్యాధితో ఆపరేషన్ కూడా జరిగింది. ఆమె భర్త భాస్కర్ అనే పేరు. సో ఆమెకు జరిగింది, ఆమెనే అతనికి ఆధారము. ఆమె లేకుండా పోయింది. అతని యొక్క వాళ్ళ కుమారుడు ఎవరైతే మనం అనుకుంటున్నామో శ్రీతేజ్, అతను ఇంటి దగ్గర పుష్ప అని పిలుచుకుంటున్నారు. ఆ బాబు కూడా ఇప్పుడు హాస్పిటల్లో నిమ్స్లో ఉన్నాడు. 72 గంటలు గడిస్తే తప్ప ఈ యొక్క అతని యొక్క ప్రాణాలు ఏంటో తెలియలేకపోతుంది. అంటే ఈ యొక్క ఫ్యాన్స్ మనం పిచ్చి అంటామా, వెర్రి అంటామా, ఏమంటామో తెలియదు. కానీ ఒక సినిమా రిలీజ్ కోసం ఇంత పిచ్చిగా ఒక ఫ్యాన్స్కు అనేసి మనం ఇంత ఒక అభిమానం కోసము, ఒక హీరో కోసము ఇంత మనం హడావిడి పడాల్సిన అవసరం లేదు అని చెప్పుకుంటాం. సో హైకోర్టులో పిటిషన్ వేసేటప్పుడు కూడా చాలా మందికి మొన్న ఆ రోజు నేను అదే కోర్టులో ఉన్నాను. కోర్టు నెంబర్ 29లో వేశారనమాట. వేసేటప్పుడు 3 గంటలకు ఉండవలసినటువంటి ఒక ఫంక్షన్ ఉంది. అదే ఎక్కడ? బస్భవన్లో. ఆ ఫంక్షన్ కోసం పర్మిషన్ కోసం మాత్రం వేశారు. అలా పర్మిషన్ ఇవ్వడానికి దాదాపు 1 అవర్ పట్టింది. అంటే కానీ ఇక్కడ మాత్రం ఈ పుష్ప కోసము అల్లు అర్జున్ వస్తున్నాడు అనే విషయం తెలియకపోతే, ఆ పబ్లిక్ ఎంత గ్యాదరింగ్ ఉన్నది, ఏ విషయం జరుగుతుంది అనే విషయం ఒక క్లారిటీ లేకపోతే, ప్రభుత్వానికి కూడా క్లారిటీ లేకపోతే ఈ విధంగా జరిగిన ఇన్సిడెంట్లో ఎవరు బాధ్యులు అవుతారనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇప్పుడు రేవతి అనే మహిళ, 39 సంవత్సరాల మహిళ చనిపోయింది. సో వాళ్ళ కుటుంబము రోడ్డు పాలైంది. వాళ్ళ బాబు హాస్పిటల్లో ఉన్నాడు. సో దానికోసము వాళ్ళకు ఇప్పుడు కేసులు పెడతామంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు? A1, A2, A3, A4గా డిసైడ్ చేశారు. దీనిలో A1 సంధ్య థియేటర్ యజమానికి పెట్టారు. A1 అంటే ఇందులో ఏ సెక్షన్ కింద పెట్టారు? BNS 105 సెక్షన్ కింద పెట్టారు. BNS 105 ఏం చెప్తుంది? కల్పబుల్ హోమిసైడ్ బట్ అమౌంట్ నాట్ మర్డర్. అంటే ఏంటిది ఇక్కడ? అంటే ఎవరైతే చావడానికి కారణమయ్యాడో, ఒక వ్యక్తి ఎవరు చావడానికన్నా కారణమైనప్పుడు కానీ కంపాలని ఇంటెన్షన్ లేకుండా ఆ వ్యక్తి చనిపోయినట్లయితే దానికోసం మనము 105 పెడతాం. ఇది నాన్ విలబుల్ అఫెన్స్.
నాన్ వేలబుల్ అఫెన్స్ అంటే ఏంటి? అబౌవ్ 7 ఇయర్స్ ఉన్నటువంటి పనిష్మెంట్ని నాన్ వేలబుల్ అఫెన్సెస్ అంటారనమాట. ఇక్కడ 105 పెట్టడం అనేది పోలీసులు సరైన సెక్షన్ పెట్టారు. A2గా ఎవరిని పెట్టారు? అల్లు అర్జున్ పెట్టారు. A3గో సెక్యూరిటీ ఇన్ఛార్జ్ని పెట్టారు. సో ఇక్కడ ఈ విధంగా పెట్టినప్పుడు వీళ్ళని ఇమీడియట్గా అరెస్ట్ చేస్తారా లేదా? సో ఈ అరెస్ట్ చేయకపోతే ఇంకొక సెక్షన్ 118 కూడా పెట్టారు. 118 అంటే ఏంటంటే విపరీతమైన గ్యాదరింగ్ ఏర్పడ్డప్పుడు, ఇన్సిడెంట్ విషయంలో విపరీతమైన గ్యాదరింగ్ ఏర్పడ్డప్పుడు అప్పుడు మనకు సెక్షన్ 118 క్లాస్ 1 బిఎన్ఎస్ సెక్షన్ ప్రకారంగా పెడతారనమాట. ఈ 2 సెక్షన్లు బాగానే పెట్టారు. ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ చేస్తారా? అల్లు అర్జున్ అరెస్ట్ చేయరా? సో ఇంతకుముందు మనం బిగ్ బాస్లో షోలో గ్యాదరింగ్లు అయినప్పుడు అతన్ని అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు అల్లు అర్జున్ కూడా అరెస్ట్ చేస్తారా చేయరా అనేది మనకు పెద్ద క్వశ్చన్గా మారింది. సో దీనిలో అయితే మాత్రం నాన్ వేలబుల్ అఫెన్సెస్ ఉంటాయి. 41 సిఆర్పిసి ప్రకారం నోటీస్ ఇచ్చారా ఇవ్వలేదా? సో ఇవన్నీ క్వశ్చన్స్కు ఆన్సర్ మనకు తెలవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మాత్రము ఈ యొక్క ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందో ఈ ఇన్సిడెంట్కు బాధ్యులు ఎవరైతారు? అల్లు అర్జున్ అవుతారా? పుష్ప సినిమా యాజమాన్యం అవుతుందా? లేదా సంధ్య థియేటర్ అవుతుందా? అంటే ఇప్పుడు అల్లు అర్జున్ 2 రోజుల తర్వాత ఇన్సిడెంట్ జరిగి 2 రోజుల తర్వాత 2 రోజుల వరకు కూడా ఎలాంటి రెస్పాన్స్ లేకుండా ఇప్పుడు వచ్చి నేను కన్సోలింగ్ తెలియజేస్తున్నాను. సో ఈ యొక్క ఎవరైతే బాధితులు ఉన్నారో కుటుంబానికి నేను 25 lakhs రూపీస్ని డొనేట్ చేస్తాను. అలాగే బాబుకు హాస్పిటల్ ఖర్చులు కూడా బేర్ చేస్తాను. ఫర్దర్లో ఎడ్యుకేషన్ కూడా నేను పూర్తిగా సహకరిస్తానని కన్సోలింగ్ తెలియజేయడం జరిగింది. ఈ కన్సోలింగ్ చేయడం అనేది హీరోలకు మంచి పద్ధతి, ఈ మంచి నాన్న చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నప్పుడు, వీళ్ళు పేదరికంలో ఉంటున్నప్పుడు, వాళ్ళ కారణంగా చనిపోయినప్పుడు ఆ కన్సల్టేషన్ అనేది ఇంకా యాక్చువల్గా 2 రోజుల తర్వాత తెలియజేశారు. అది ఇమీడియట్గానే తెలియజేయాల్సిన అవసరం ఉంటుండే. సో మనం బార్గెనింగ్ చేయకూడదు. సో ఆ విషయం అంతవరకు కూడా అల్లు అర్జున్ మనం అప్రిషియేట్ చేయాలి. సో కాకపోతే ఇంత అమౌంట్ చేశాడు, ఈ పిల్లడి విషయంలో కాపాడుతానని చెప్పాడు, అతను చదువు కూడా సహకరిస్తానన్నాడు, హాస్పిటల్ కూడా భరిస్తానన్నాడు. దానికోసం మనం అప్రిషియేట్ చేయాలి అల్లు అర్జున్ గారిని. సో ఇప్పటి నుంచి ఈ యొక్క ఏ బెనిఫిట్ షోలు పెట్టాలన్నా ఈ యొక్క గవర్నమెంట్ కూడా మనము కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఇప్పటి నుంచి ఏ షోలకు మేము పర్మిషన్ ఇవ్వము అని చెప్తున్నారు. సో కానీ అది ఇప్పటివరకే మాట్లాడతారు, ఆ తర్వాత మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ కొత్త సినిమాలు రిలీజ్ అవుతాయి, ఆ రోజు కూడా ఇలాగే జరుగుతాయి. సో ఈ విధంగా ఏ సినిమాలు వచ్చినా జరుగుతూ ఉంటాయి. సో ఇట్లా ఈ యొక్క ఏదైతే ఉందో ఇలాంటిది మారిపోవాలి. స్ట్రిక్ట్గా ఉండాలి, ప్రభుత్వం స్ట్రిక్ట్గా ఉండాలి. సో ఖచ్చితంగా సినిమా రిలీజ్ ఫంక్షన్లే కానీ ఎలాంటి ఫంక్షన్లు జరిగినప్పుడు కానీ అక్కడ పూర్తి సెక్యూరిటీ ఉందా లేదా, ఆ తర్వాత దానికి సరిపడేటువంటి సెక్యూరిటీ అరేంజ్ చేసినామా లేదా, ఫెసిలిటీస్ ఉన్నాయా లేదా అనే విషయము ప్రభుత్వమే దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. అంతేగాని ఇప్పుడు అయిపోయిన తర్వాత ఏదో కన్సోల్ తెలియజేశాడు, 25 lakhs రూపీస్ ఇచ్చాడు, సో ఇవన్నీ మనం మాట్లాడడం అని కాదు. సో కాబట్టి ఇప్పుడు మన ప్రభుత్వానికి కానీ, పబ్లిక్ కానీ, ఫ్యాన్స్కి కానీ, ఈ యొక్క విద్యార్థులకు కానీ మనం తెలియజేసింది ఏంటంటే ఏ సినిమా అయినా 4 రోజులు అయితే పాత అయిపోతుంది. సో కాబట్టి ఈ యొక్క 4 రోజుల తర్వాత ఏముంటుందో తెలియదు కాబట్టి ముందే వసూలు చేసుకున్న మన ఉద్దేశంతో మాత్రమే ఈ బెనిఫిట్ షోలు వీళ్ళు పెడుతున్నారు, ప్రభుత్వాలు సహకరిస్తున్నాయి. కాబట్టి మనము ఆలోచించుకోవాలి. సినిమాలో ఏం మార్పు రాదు, ఫస్ట్ షోలో ఉన్న సినిమానే వారం రోజుల తర్వాత కూడా ఉంటుంది. కానీ మన ఫ్యాన్స్ అందరూ ఏదో ఆతృతతో అదే రోజు చూడడం వల్ల నేను గొప్పగా చెప్పుకుంటున్నామన్న ఉద్దేశంతో మాత్రమే చూస్తున్నారు. ఈ ఇన్సిడెంట్లో రేవతి అని ఒక ఫ్యామిలీ వాళ్ళు తిరుగుబోతులు గారు ఏదైనా యూత్ కాదు, ఇది కాదు, ఒక ఫ్యామిలీ వాళ్ళ కొడుకు యొక్క ఆలోచన కోసం, కొడుకు యొక్క సంతోషం కోసం మాత్రమే ఆ ఫ్యామిలీ సినిమాకి వెళ్ళింది. దాంట్లో బలైంది. ఆమె ఈరోజు కనబడకుండా, సో ఈరోజు ఆమె ఈ యొక్క పాపం చావుకు కారణం అంతా కూడా బాధ్యులు ఎవరు కారకులైనా ఆమె నిండు ప్రాణాన్ని మాత్రం వాపస్ తీసుకోలేము. కానీ పబ్లిక్ మాత్రం ఆలోచించి సినిమా విషయాల్లో, రిలీజ్లలో, ఫంక్షన్లో కానీ ఎలాంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయని తెలుసుకొని దాన్ని బట్టి మెదలాలి. ప్రభుత్వాలు కూడా బాధ్యత తీసుకోవాలి. థ్యాంక్ యూ.